ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ ఉద్యానవన విభాగంలో 300 సంవత్సరాల పురాతన చెట్టు ఉంది. అది నిరంతరం పెరుగుతోంది. ఈ చెట్టుని వృద్ధుడిలా చూసుకుంటారు. దీనికోసం 8 స్తంభాలను వృద్ధుడి కర్రలా తయారు చేశారు. అంటే చెట్టుకు ఈ స్తంభాలు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఈ చెట్టును చూడ్డానికి ప్రజలు చాలా దూరం నుండి వస్తారు. దీంతో ఈ చెట్టు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని సహరాన్పూర్ ఇప్పటికీ దాని పాత వస్తువులను వారసత్వంగా కాపాడుతోంది. ఇందులో నగరం మధ్యలో ఉన్న తోట విభాగంలో ఉన్న సైకాస్ చెట్టు కూడా ఉంది. సహరాన్పూర్లోని ఈ ఉద్యానవన విభాగాన్ని ఒకప్పుడు కంపెనీ గార్డెన్ అని పిలిచేవారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం దీని పేరు సుభాష్ చంద్రబోస్ ఉద్యాన కంపెనీ బాగ్గా మార్చారు. కంపెనీ బాగ్ను 1750లో ఇంతిజాముద్దౌలా స్థాపించారు. తర్వాత గులాం ఖాదిర్ 1776లో తోటను పునరుద్ధరించారు. మొఘలుల వారసులు ఈ సైకాస్ చెట్టును ఈ కంపెనీ బాగ్లో నాటారు. ఈ సైకాస్ చెట్టు వయసు ఇప్పుడు 300 సంవత్సరాలకు పైగా ఉంది. ఆ చెట్టు పాతది. ఈ చెట్టు స్వాతంత్ర్య పోరాటం నాటిది. కంపెనీ తోట ఉద్యోగులు దానిని ఒక వృద్ధుడిలా చూసుకుంటారు. 300 సంవత్సరాల పురాతనమైన ఈ సైకాస్ చెట్టును చూడటానికి ప్రజలు చాలా దూరం నుండే వస్తారు. వారు ఈ చెట్టుతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. నిరంతరం పెరుగుతున్న ఈ సైకాస్ చెట్టుకు సపోర్టుగా 8 స్తంభాలను ఒక వృద్ధుడి కర్రలా నిర్మించారు. వాటి ద్వారా ఈ చెట్టుకు ఆధారం లభిస్తుంది. కంపెనీ బాగ్లో పూల పెంపకందారులు డాక్టర్ పూనం సింగ్ యాదవ్ మాట్లాడుతూ ఈ సైకాస్ చెట్టు చాలా పాతదని అన్నారు. సైకాస్ కు సాధారణంగా కొమ్మలు ఉండవు. కొమ్మలతో కూడిన సైకాస్ చెట్టు ఈ కేంద్రంలో స్థాపించినట్లు చెప్పారు. చాలా మంది ఈ చెట్టును చూడ్డానికి వస్తారు. ఈ చెట్టును జపాన్లోని ఒకాయామా విశ్వవిద్యాలయంలో నాటారు. ఈ చెట్టుపై ఏర్పడిన వలయాల నుండి ఈ చెట్టు వయసును అంచనా వేస్తారు.